గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయని చెప్పేసి మనం చేస్తాము. దాంట్లో మొట్టమొదటిది తిరుపతి జిల్లాలో 50 పడకల హాస్పిటల్ని 100 బెడ్స్కి అప్గ్రేడ్ చేస్తూ 7,44,08,373 అంచనా వ్యయంతో అప్గ్రేడేషన్ చేయడానికి క్యాబినెట్ అనుమతించడం జరిగింది. దీని మూలంగా అదనంగా 191 పోస్టులు డాక్టర్స్ కానివ్వండి, లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, 191 మందిని మంజూరు చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఏమిటంటే 7,44,00,000లో 90%, నాకు తెలిసి 90% అనుకుంటాను, కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కేవలం 10% 10 or 15% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు, వసతులు అన్నీ కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మనం చేస్తాను. ఎందుకంటే అడిషనల్గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా 7:1 నిష్పత్తిలో, ఇందాక ఏదైతే 7,44,00,000 చెప్పానో 7:1 నిష్పత్తిలో, అంటే 6.51 కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ కార్పొరేషను, 93 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది. తిరుపతిలో ఈఎస్ఐ హాస్పిటల్, తిరుపతిలో ఈఎస్ఐ హాస్పిటల్ 5.5 సంవత్సరాల క్రితం విధ్వంస పరిపాలన మూలంగా అమరావతిలో పనులన్నీ కూడా ఎక్కడున్నవి అక్కడే అన్నట్లు గత ప్రభుత్వం ఆపేసిన విషయం మనందరికీ తెలిసిందే. తద్వారా ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి, ప్రపంచ స్థాయి రాజధానిని ఆశిస్తున్న పరిస్థితుల్లో విధ్వంసకరమైన పరిపాలన రావటం మూలంగా చాలా పనులు ఆగిపోయినాయి. ఆ పనుల్ని ఇప్పుడు పునరుద్ధరించాల్సిన పరిస్థితులు ఏర్పడి, మరి మొన్ననే ఇంతకుముందు జరిగిన క్యాబినెట్ మీటింగ్స్లోనే అమరావతిలో వరల్డ్ బ్యాంకు, హడ్కో, ఇంకా జర్మన్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్తో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం కూడా మీ అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగా 2,723.02 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయటానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ వర్క్స్ని క్యాన్సిల్ చేసి వరల్డ్ బ్యాంకు, అదేవిధంగా ఏడీబీ ఎవరైతే ఈ అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారో వారి సూచనల మేరకు ఈ ఇంతకుముందు ఉన్న టెండర్లన్నింటిని కూడా రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ టెండర్స్ని పిలవటానికి సూచనలు చేయడం జరిగింది ఈ ఫైనాన్షియల్ సంస్థలు. మరి దానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ 2016కి సవరణలు చేయడానికి రూపొందించిన ముసాయిదా ఆర్డినెన్స్ ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ 3వ చట్ట సవరణతో రాజధాని మాస్టర్ ప్లాన్, మాస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రణాళికలు, రాజధానిలో జోనల్ ఏరియా డెవలప్మెంట్ అవసరమైన మార్పులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో పరిపాలన సజావుగా సాగేందుకు మరియు అభివృద్ధి పనులు మరింత వేగంగా జరిగేందుకు 19 పోస్టులు మంజూరుకై చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా రాని పరిస్థితులు మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటేనే ఇక్కడ పెట్టుబడి పెడతానికి భయపడిపోయి పారిపోయిన పరిస్థితులు
పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు కూడా సగంలోనే ఆపేసి వారి ఫ్యాక్టరీస్ని మూసేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మనందరం కూడా చూసాం. ఆఖరికి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైతే రుణాలు ఇస్తారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వస్తే వాళ్ళకి రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదనే విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా పరిస్థితి మారిపోయి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద యూనిట్స్ అన్నీ కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. దాంట్లో భాగంగానే ఈరోజు అనేక ప్రతిపాదనల్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి 1 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా తయారీ సామర్థ్యం గల మెస్సెస్ ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ ఫ్యాక్టరీని ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన గ్రీన్ ఎనర్జీ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీకి అనుగుణంగానే దీనికి మరి ఆమోదం తెలపడం జరిగింది. కాకపోతే వీరు ఈ స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ కావాలని చెప్పారు. దాన్ని కూడా ప్రభుత్వం కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ మెసెస్ క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3 ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా నంద్యాల మరియు వైఎస్ఆర్ జిల్లాల్లో 119 మెగావాట్లు విండ్ ఎనర్జీ, 130 మెగావాట్లు సోలార్ హైబ్రిడ్తో పాటు బ్యాటరీ ఇంధన స్టోరేజ్ వ్యవస్థను కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు అంటే విండ్ లేదా సోలార్ సపరేట్ దానికి ఉన్నాయి, కానీ 3 కలిపి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిదని చెప్పేసి ఈరోజు ఏదైతే ఆమోదం తెలిపిందో మొట్టమొదటిదని చెప్పేసి మనం చేస్తాను నేను. అదేవిధంగా కాకినాడలో మెసెస్ జాస్ కాకెరెల్ గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాకినాడలో ఏర్పాటు చేసి తద్వారా 2 గిగావాట్ ఎలక్ట్రోలైజర్ తయారీ సౌకర్యాన్ని కల్పించేందుకు ఇంధన శాఖ చేసిన ప్రతిపాదన మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. మరి టాటా పవర్స్ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు మరియు పెద్ద హుబిటి గ్రామాల్లో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ద్వారా 400 మెగావాట్ల సోలార్ ఇంధన సామర్థ్యాన్ని కల్పించేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనికి కావాల్సిన భూమిని టాటా పవరే ప్రొక్యూర్ చేసుకుంటుంది. ప్రభుత్వం తరపు నుంచి ఎక్కడ కూడా ల్యాండ్ ఇచ్చే ప్రతిపాదన లేదు. దీని మూలంగా 2000 కోట్ల పెట్టుబడి అంటే 400 మెగావాట్స్ ఎట్ 5 crores పర్ మెగావాట్ 2000 కోట్ల పెట్టుబడి మన రాష్ట్రానికి రానున్నది. అదేవిధంగా 1380 మందికి ఉద్యోగ అవకాశాలు దీని ద్వారా లభిస్తాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక రాష్ట్రాలు ప్రయత్నం చేసినా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టడానికి ఇది కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ని దాదాపు 500 యూనిట్లు మన రాష్ట్రంలో స్థాపించడానికి ముందుకొచ్చిందని చెప్పేసి తెలియటానికి సంతోషిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. తద్వారా 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, అదేవిధంగా 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 11,000 మెట్రిక్ టన్నులు కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. దీంట్లో ఏంటంటే ఇప్పుడు దాకా మనందరం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఈ పారిశ్రామిక రంగాల్లో ఈ ప్రపంచంలో డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మాకు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నావా లేకపోతే సెకండ్ ర్యాంక్లో ఉన్నామని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి అదనంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తన చర్యల ద్వారా నిరూపిస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎందుకంటే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ మన రాష్ట్ర ప్రభుత్వంతో
12/11/2024 MOU సైన్ చేసింది. అంటే ఎన్ని రోజులు? కేవలం నెల 10 రోజులు మాత్రమే, నెల 15 రోజులు. నెల 15 రోజుల లోపలే వారికి కావాల్సిన భూములు కేటాయించమని చెప్పేసి, కేటాయించగానే అడ్వాన్స్ పొజిషన్ కూడా మాకు ఇచ్చేయండి అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అది కూడా ఏమిటి? రాష్ట్రంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్, అది కూడా కొనుక్కోవడానికి కాదు, 15,000 రూపాయలు పర్ ఎకర్ లీజ్ చొప్పున రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ని కేటాయించి అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వమని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది. అంతేకాకుండా ఈ వేస్ట్ ల్యాండ్స్ సరిపోకపోతే రైతుల దగ్గర నుంచి వారే పర్ ఎకర్ 30,000 రూపాయలు లీజ్ చెల్లించి రైతులకి ఆ భూమిని వారు సేకరించుకుంటారు. అంటే 11,000 టన్నుల CBG తయారు, అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేయడానికి కావాల్సిన భూముల్ని, అంటే నేపియర్ గ్యాస్ ఇదంతా కూడా పెంచాలి, గ్రాస్. దానికోసం కావాల్సిన భూముల్ని మన దగ్గర ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ని వాళ్ళకి 15,000 రూపాయలు, అదేవిధంగా వారు సొంతంగా సమకూర్చుకునే రైతుల భూములకి 30,000 రూపాయలు వారు చెల్లిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అంటే వారు ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తానికి ఈ ల్యాండ్స్ అన్ని కూడా సమకూరకపోతే యూనిట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ ప్రతిపాదనని ఆమోదించారని కూడా మనం చేస్తా ఉన్నాం. వాస్తవానికైతే వాళ్ళు 800 యూనిట్లకి ముందుకు వచ్చారు. ఫస్ట్ ఫేజ్లో 500 యూనిట్లు పెట్టబోతున్నారని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. అడ్వాన్స్ పొజిషన్ అంటే ఇప్పుడు ఆ యూనిట్ పెడతానికి 1 సంవత్సరం అయిందనుకోండి, దానికి కావాల్సిన నేపియర్ గ్యాస్ని విత్తనం వేసి మళ్ళీ దాన్ని పెంచడానికి కూడా 4-5 నెలలు టైం పట్టొచ్చు కదా. అంటే యూనిట్ రెడీ అయిపోయేసరికి వారికి కావాల్సిన నేపియర్ గ్యాస్ ముడిసరికి ఏదైతే ఉందో అది తయారు చేసుకోవడానికి కావాల్సిన, అంటే మన దగ్గర ఎక్కడెక్కడైతే కేటాయించగలిగిన వేస్ట్ ల్యాండ్స్ ఉంటాయో, దేనికి ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉంటాయి కదా వేస్ట్ ల్యాండ్స్, వాటిని ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. కాదు, అన్ని చోట్ల రాయలసీమలో ఉన్నాయి, అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఉన్నాయి.